కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా మరోసారి కలకలం రేపుతోంది. కొత్తపల్లి మండలం బావుపేటలో వాగులను యథేచ్ఛగా తవ్వుతూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలింపు కొనసాగుతోందన్న ఆరోపణలు వినపడుతున్నాయి. అధికారుల కళ్ళు గప్పి కాదు, వారి మౌన సహకారంతోనే దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజ్ న్యూస్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఇసుక మాఫియా ఆగడాలు కెమెరాకు చిక్కాయి. మనం చూస్తున్న ఈ దృశ్యాలు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో కనిపిస్తున్నటువంటివి. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి మరీ జేసీబీలతో వాగులో భారీగా ఇసుక తవ్వకం సాగుతోంది. ఇక ఆ తవ్విన ఇసుకను వరుసగా నిలిపిన ట్రాక్టర్లలో నింపుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఏదో 2-3 ట్రాక్టర్లేనా అనుకుంటే పొరబడ్డట్టే. వందలాది ట్రాక్టర్లు ఇసుక రవాణాలో నిమగ్నమైనట్లు రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ అక్రమ రవాణా నిరంతరం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలను చిత్రీకరించేందుకు ఎవరైనా వస్తున్నారని సమాచారం అందితే వెంటనే రోడ్డుపైన ఇసుక పోసి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో వాగు వరకు చేరకుండా అడ్డుకట్ట వేస్తూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మొబైల్ ఫోన్స్తో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ మాఫియా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు అనే సమాచారాన్ని క్షణక్షణం పంచుకుంటూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు మనం చూస్తున్న వీడియోలో కనబడుతోంది. కాసులు చేతులు మారితే అక్రమాలు కనిపించవా అంటూ స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బావుపేటలో ఇసుక మాఫియాను అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆన్ స్క్రీన్ మనం చూస్తున్న రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చినటువంటి ఈ దృశ్యాలు బావుపేటలో అక్రమ ఇసుక రవాణా ఏ స్థాయిలో కొనసాగుతోందో స్పష్టం చేస్తున్నాయి. వందలాది ట్రాక్టర్లు జేసీబీలతో బహిరంగంగా సాగుతోన్న ఈ దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఓవరాల్గా చూస్తే కనుక కరీంనగర్ జిల్లా బావుపేటలో జరుగుతున్నటువంటి ఈ ఇసుక దందా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు యథేచ్ఛగా, అక్రమంగా. మరి ఇదే విషయాన్ని రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టింది. గతంలో కూడా అనేక విషయాలపై అనేక విశ్లేషణాత్మక అలాగే స్టింగ్ ఆపరేషన్స్ చేసినటువంటి రాజ్ న్యూస్ ఈ విషయంలో కూడా మరో ముందడుగు వేసింది. ప్రస్తుతానికి మనం ఆన్ స్క్రీన్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నిరంతరం మొబైల్ ఫోన్స్లో ఉంటూ వాళ్ళంతా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా నడిపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అజీమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అజీమ్, యాక్చువల్లీ ఈ ఇసుక ట్రాక్టర్లు మీరు పంపిన విజువల్స్లో చూస్తే యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అండ్ టెక్నాలజీని కూడా మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తూ వాళ్ళు వెళుతూ ఉన్నారు. కొన్ని చోట్ల దారిలో కుప్పలుగా కూడా పోసి ఉన్నాయి. ఏం జరుగుతోంది అసలు? అజీమ్, వినబడుతోందా? యా, యథేచ్ఛగా ఇసుక తవ్వుపోతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మీరు పంపించారు. ఆల్రెడీ చూస్తున్నాం ఆన్ స్క్రీన్. అండ్ కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా కూడా ఇసుక కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మొబైల్ ఫోన్స్ టెక్నాలజీని కూడా వీళ్ళు విచ్చలవిడిగా వాడుతూ ఈ యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది?
రమణ ఇది కరీంనగర్ నగరంలోని ప్రస్తుతానికైతే ఈ బావుపేట అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ అది జోరుగా అక్రమ ఇసుక రవాణా అయితే గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతుంది. అయితే కొత్తపల్లి మండలం బావుపేటలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్టయితే రాజ్ న్యూస్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. వాగు నుంచి జేసీబీలతో భారీగా ఇసుకను తవ్వి వందలాది ట్రాక్టర్లతో తరలిస్తున్న దృశ్యాలు మన కెమెరాలో అయితే రికార్డ్ అయ్యాయి. అంతేకాదు ఈ అక్రమణ రవాణాను చిత్రీకరించేందుకు ఎవరైనా వస్తున్నారని సమాచారం అందగానే వాగులోకి వెళ్లే మార్గంలోనే ఇసుక పోసి రోడ్లపై అడ్డుకోవడం, మొబైల్ ఫోన్ల ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని చేరవేస్తూ మాఫియా అప్రమత్తంగా వ్యవహరించడం అయితే కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే అధికారుల మౌనం సహకారంతో ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతుందా లేక ఇసుక మాఫియా ప్రభావానికి అధికారులు తలొగ్గారా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తీవ్రంగా లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారు, అక్రమ ఇసుక రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అక్కడ గతంలో కూడా అధికారులు ఇసుక మాఫియాకు చూసేందుకు ఎవరైనా వెళ్ళినట్టయితే వాళ్ళను కూడా బంధించి బెదిరించి కూడా ఆ ఇసుక మాఫియా దుండగులు అయితే అలా చేసినట్లు కూడా ఇది గతంలో కూడా మనకు అనేక సార్లు ఇలాంటి ఘటనలు తలెత్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా జర్నలిస్టులు కానీ అక్కడికి ముఖ్యంగా ఆ అక్రమ ఇసుక రవాణాను బయటపెట్టడానికి వెళ్తే కూడా కర్రలతో దాడికి పాల్పడేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు అయితే ఒక రౌడీ ముఖల్లాగా అయితే అక్కడ ఉన్నట్టుగా మనకు క్లియర్ గా మనం విజువల్ లో చూస్తున్నాము. మొత్తం రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు వెళ్తే మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ఒక భయాందోళనగా వాతావరణం సృష్టించేందుకైతే అక్కడ ఆ ఇసుక మాఫియా దుండగులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇంత జరిగిన అటు అధికారులు మాత్రం అయితే నిమ్మకు నీరెత్తినట్టయితే వ్యవహరిస్తున్న తీరు ఉంది. మొత్తం అయితే అధికారులకు కళ్ళు కప్పకుండా వాళ్ళు అధికారులకు తెలిసే ఎంత జరుగుతుందని స్థానికులైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ జిమ్.